ఈ వీడియోలో నేను సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడతానండి. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? మనం చూసుకున్నట్లయితే వెన్ ద క్యాన్సర్ అనేది మనం గర్భసంచి ముఖద్వారం నుంచి ఎప్పుడైతే అది డెవలప్ అవుతుందో దాన్ని మనము సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము. సర్వైకల్ క్యాన్సర్ అనేది కారణం అనేది మనకి ఇప్పుడు తెలుసండి. దట్ మోస్ట్ కామన్ కాజ్ మోర్ దాన్ 99% కేసెస్లో ఇది హెచ్పివి అనే వైరస్ వల్ల వస్తుందన్నమాట. సో బేసికలీ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్. వన్స్ యూఆర్ సెక్షువల్లీ యాక్టివ్, more than out of every 5 persons who are sexually active, 4 of them will definitely get infected with this virus. సో బేసికలీ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ రాదండి. ఎప్పుడైతే ఈ వైరస్ మన బాడీలో పర్సిస్టెంట్గా ఉంటుందో వాళ్ళల్లోనే ఇది ఈ బాడీ డిఎన్ఏలో ఇంటిగ్రేట్ అయ్యి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. సో జనరల్గా మనకి ఇది బాడీలో ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే మనం అనుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్ జనరల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అన్నాం కాబట్టి, సో ఎర్లీ మ్యారేజెస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల, ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల కానీ, స్టీరాయిడ్స్ వాడడం వల్ల కానీ, ఆర్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ, ఆర్ స్మోకింగ్ కానీ, ఇలాంటి డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్తో ఈ హెచ్పివి వైరస్ అనేది మన బాడీలో ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యి అండ్ ప్రెజెంట్ అవ్వడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది అనుకుని చూసినట్లయితే మోస్ట్ కామన్లీ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, ఏదో ఒక అబ్నార్మల్ బ్లీడింగ్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. జనరల్గా దీస్ ఆర్ యంగ్ పేషెంట్స్, 35-40 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళల్లో మనం జనరల్గా ఇది కామన్గా చూస్తాము. సో వీళ్ళల్లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, క్లాట్స్ పడ్డము, ఈ బ్లీడింగ్ వాసనతో కూడిన డిశ్చార్జ్తో ఉండడము, హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు బ్లీడింగ్ అవ్వడము, ఈ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అండి. నెలలాగిపోయిన వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము. సో వాళ్ళు అలా కూడా ప్రెజెంట్ అవుతారు. కొన్నిసార్లు ఇది ముఖద్వారము మూత్రం సంచికి మోషన్ యొక్క సంచికి క్లోజ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా స్ప్రెడ్ అయితే లేట్ స్టేజెస్ మోషన్ యూరిన్ యొక్క అబ్నార్మాలిటీస్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ నియర్లీ 100% ప్రివెంటబుల్ క్యాన్సర్ అండి. సో మనకి ఇప్పుడు ప్రివెంటివ్ మెషర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది హెచ్పివి వ్యాక్సిన్స్. మనకి సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు, అది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హెచ్పివి వైరస్. సో దానికి మనకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నౌ వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ విత్ హెచ్పివి వ్యాక్సిన్స్. సో ఎవరు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు అంటే ఏజ్ గ్రూప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్వీన్ 9 to 26 years ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ హెచ్పివి స్టాటస్ మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవచ్చు. ద బెస్ట్ ఏజ్ గ్రూప్ చూసుకున్నట్లయితే 11 to 12 years ఇస్ ద బెస్ట్ ఏజ్ గ్రూప్ ఫర్ టేకింగ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్. సో ఎన్ని డోసెస్ తీసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే బిట్వీన్ 9 to 14 2 డోసెస్ అనేది సరిపోతుందండి. 14+ నుంచి అప్ టు 26 years యూ రిక్వైర్ 3 doses. బియాండ్ 26 కూడా మనం తీసుకోవచ్చా అంటే ఎస్, యూ క్యాన్ టేక్ సర్వైకల్ క్యాన్సర్స్ ఈవెన్ వ్యాక్సిన్స్ బియాండ్ 26 years అప్ టు 45 years ఆఫ్ ఏజ్, బట్ ఇట్ ఈస్ అ కంబైన్డ్ డిస్కషన్ విత్ యువర్ ఫిజిషియన్ అండ్ యూ రిక్వైర్ అగైన్ 3 doses. ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్లో స్క్రీనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. స్క్రీనింగ్ అంటే మీకు సిమ్టమ్స్ లేకముందు కానీ, మనకి క్యాన్సర్ అని తెలియక ముందు కానీ మనము ఇది కనిపెట్టచ్చు అనమాట. దానికి మనకి కరెంట్గా 2 types ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ పాప్స్మియర్. ఆల్మోస్ట్ అది చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం గర్భసంచి ముఖద్వారం నుంచి చిన్న సెల్స్, సూపర్ఫిషియల్ సెల్స్ని కలెక్ట్ చేసి స్లైడ్స్గా ప్రిపేర్ చేసి అది మనం మైక్రోస్కోప్ కింద చూస్తాము. ఇందులో ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది చూడడం పడుతుంది. సో ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ద సెకండ్ థింగ్ ఈజ్ హెచ్పివి టెస్ట్ అనేది ఉంటుంది. మనకు తెలిసినట్లే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఈ సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఈ హెచ్పివి వైరస్ మన బాడీలో ఉందా లేదా అనేది టెస్ట్ చేయడం పడుతుందన్నమాట. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ ఆ బెటర్ సెన్సిటివిటీ అంటే పాప్స్మియర్తో కంపేర్ చేస్తే బెటర్గా సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. సో బేసికలీ ఏజ్ గ్రూప్స్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ 25 to 65 years ఆఫ్ ఏజ్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, ఈ ఉమెన్కి మనము ఈ స్క్రీనింగ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ పాప్స్మియర్ ఎవ్రీ 3 yearly చేసుకుంటే సరిపోతుందండి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ హెచ్పివి టెస్ట్ ఎవ్రీ 5 yearly చేస్తే సరిపోతుంది అనమాట. ఒకసారి మీరు సర్వైకల్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ వచ్చినప్పుడు దాని యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చూస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద ఉమెన్ అండ్ స్టేజ్
ఆఫ్ ద క్యాన్సర్. సో, బేసికలీ ఎర్లీ స్టేజెస్‌లో మనము ఇది సర్జికల్‌గా తీయొచ్చనమాట. సో, జనరల్‌గా వెరీ ఎర్లీ స్టేజెస్ మనకి లెస్ రాడికల్ ప్రొసీజర్స్ అని ఉంటాయన్నమాట. ఓన్లీ గర్భసంచి ముఖద్వారం తీయడము, లెస్ సింపుల్ హిస్టెక్టమీస్ అనేది చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం లిటిల్ అడ్వాన్స్డ్ ఉంటే దాన్ని రాడికల్ హిస్టెక్టమీస్ అని చేస్తామన్నమాట. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్‌లో వీ హ్యావ్ రేడియేషన్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ అవైలబుల్. రేడియేషన్‌తో పాటు జనరల్‌గా కీమో కంబైన్ చేస్తారు. మనము సీటీఆర్టీ అంటాము. సో, దీస్ ఆర్ ద జనరల్ ఆప్షన్స్. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్‌లో మనము కీమోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్? వి నో దట్ హెచ్‌పివి వైరస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్. సో, ఏ అయితే ఫ్యాక్టర్స్ ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవ్వడానికి కారణమవుతాయో దే ఆర్ ద పర్సన్స్ మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్. సో, ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ, హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ప్రెగ్నెన్సీకి మధ్యలో తక్కువ ఇంటర్వెల్ ఉండడము ఆర్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ హెల్ప్ ద వైరస్ టు ఎంటర్ అవర్ బాడీ. ఈ బాడీలో ఎంటర్ అవ్వడం ఒక్కటే ముఖ్యం కాదు, ఇది బాడీలో పర్సిస్టెంట్ ఉండడం వల్ల మనకి జనరల్గా ఈవెన్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో, మనం ఫ్యాక్టర్స్ విచ్ విల్ హెల్ప్ దిస్ వైరస్ టు స్టే ఇన్ అవర్ బాడీ చూసుకున్నట్లయితే లో ఇమ్యూనిటీ, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఇమ్యూనో సప్రెషన్ మీద ఉండడము, హెచ్ఐవి అండ్ హ్యావింగ్ అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, స్మోకింగ్, ఇవన్నీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఆల్సో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ క్యాన్ కాజ్ అడినోకార్సినోమా అనే టైప్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ మనం చూస్తూ ఉంటాము. అది కాకుండా లో సోషియో ఎకనామిక్ స్టేటస్, పూర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన వాళ్ళల్లో ఇది ఎక్కువ శాతం చూస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ పూర్ హైజీన్ అండ్ అదర్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అయినా కాకుండా దే డోంట్ కమ్ ఫర్ స్క్రీనింగ్ అనమాట. సో, దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో, ఈ సెక్టర్ ఆఫ్ గ్రూప్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం.